దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చేసినాము. బయటకు వచ్చి గంగమ్మ దగ్గర అయితే కూర్చున్నాం. దర్శనంకి ఎక్కువ టైం పడతలేదు, ట్రెక్కింగ్కి ట్రావెలింగ్కే టైం పడుతున్నది. దర్శనం ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు అయితే కంప్లీట్ అయిపోతున్నది. దర్శనం కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ప్రశాంతంగా వాటర్ సౌండ్, గాలి పీస్ఫుల్గా ఉన్నది ఇక్కడ కూర్చుంటాయి. आपको निकालते సైడ్ స్టాండ్ బయటకు రాదన్నా అయినా మళ్ళీ కడతాడు. ఒక బైక్ కీ మిస్ అయింది, అందుకే బండి బొలెరోలో వేసి అయితే ఉత్తరకాశీ పంపిస్తున్నాం. ఉత్తరకాశీ నుంచి 100 ఉన్నది. 100 అంటే అడు 3000 4000 చెప్పిండు, బట్ 2000కి అయితే ఫైనల్ చేసేసిండు. అంటే అంతవరకు ఇట్లా వచ్చుడే గొప్ప ఆయనే. వెహికల్ అయితే వస్తున్నది. ఇదే మన బండి. రైట్ భయ్యా, జాగ్రత్త. ఉత్తరకాశీలో షాప్స్ ఉన్నాయని చెప్పేసి అన్నాడు. డూప్లికేట్ కీ చేయించి ఒకవేళ అయిపోతే అక్కడి నుంచి డైరెక్ట్ బండి తీసుకొని వెళ్ళొచ్చు. సో మనకు స్టే కూడా అక్కడనే అయిపోతుంది. అక్కడ దాకా కంపల్సరీ వెళ్ళాల్సిందే మనం. దర్శనం కంప్లీట్ అయిపోయింది, డైరెక్ట్ ఉత్తరకాశీ వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ కీ మిస్ అయ్యేసరికి పెద్ద టెన్షన్ అయిపోయింది. అయినా ఏం కాదు, టైంకి మనకి గూడ్స్ బండి దొరికింది బొలెరో. ఎందుకంటే అది ఇప్పుడు సామాన్ అన్లోడ్ చేసిండు ఆయన. అన్లోడ్ చేయగానే మనం మాట్లాడేసరికి కిందికి వెళ్తుండదు అని చెప్పేసి కొద్దిగా తక్కువ 2000కి వస్తున్నాడు. కానీ వేరే వాళ్ళకి ఎవరికైనా అడిగితే 5000 తీసుకుంటారు, 4000 తీసుకుంటారు, అంతకంటే తక్కువ తీసుకోరు అని చెప్పేసి అంటున్నారు. అదే ఏదైనా సరే మంచిగా ఇక టైంకి దొరికింది. ఉత్తరకాశీకి వెళ్ళినాక ఒక డూప్లికేట్ కీ చేయించేస్తే కనీసం మన జర్నీ అవుతుంది. ఆ షాప్ అయినా కాల్ చేస్తే కీ పంపించమని చెప్పేసి అంటే ఎవరన్నా వస్తే 2 days అవుతుంది, 3 days అవుతుంది మీ దగ్గరకు వచ్చేసరికి, సో మీరు ఏదైనా వేయండి అని చెప్పేసి అంటున్నాడు. ఉత్తరకాశీలో షాప్ ఓపెన్ ఉంటే ఇప్పుడు అయిపోతుంది, లేకపోతే అక్కడనే రూమ్ తీసుకొని స్టే చేస్తే డైరెక్ట్ మార్నింగ్ షాప్ ఓపెన్ అయినప్పుడు చేయించుకొని కేదార్నాథ్కి స్టార్ట్ అయిపోవచ్చు. అంటే అవి ఇంత కింది దాకా వచ్చే అవసరం ఏమి రోడ్ కూడా లేదు. ఎట్లా ఎక్కుతున్నాయి ఎట్లా దిగుతున్నాయి అవి, అసలు దాని గ్రిప్ ఎట్లా పట్టుకుంటుంది చూడాలి. కింద పడతారే, గాలి కొట్టుకుంటున్నారు మీరు. నువ్వేంది గింత కారుకి వచ్చి ఒక రాయి మీద ఆగినావు. అసలు అవి ఎంత డేర్ ఆగినాయి చూడు. మామూలుగా పడేస్తారు మీరు లాస్ట్కి. నడమ్మా నడు. హైవే దిగినా అసలు అది కదా, ఇంత ప్లేస్ లేదు దిగనికి. అయినా దిగా తినేపురం లేదు కదా అసలు. ఆ ప్లేస్కి ఎందుకు వచ్చినాయి మనకొకటి 2 విమానం ఉన్నాయి కదా. ఏదన్నా పెద్ద రాయి స్లిప్ అయిందంటే అవి కింద పడతాయి. ఏదైనా వెహికల్స్ వచ్చినా కూడా ప్రాబ్లం అయిపోతుంది. చార్ధామ్ స్టార్ట్ చేసిన మా ఈ జర్నీలో 2 ధాములు కంప్లీట్ అయినాయి, 2 టాస్క్లు అయినాయి. టాస్క్ నెంబర్ 1 వచ్చేసి 9 కన్నా ముందు మా వాళ్ళ బండి స్కిప్ అయిపడ్డారు.
లైట్గా అయితే దెబ్బలు తాకినాయి, అది లైట్ కాదు, తగ్గిపోయింది అనుకోండి. సెకండ్ వచ్చేసి లైట్ క్లీన్ అవ్వడం. ఇది వచ్చేసి గంగోత్రి కంప్లీట్ దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చినాం కదా, లైట్ క్లీన్ ఇస్తుంది. సో రెండు ధామాలు కంప్లీట్ చేసినాం, రెండు టాస్క్లు కంప్లీట్ చేసినాం. గంగోత్రికి వెళ్ళేటప్పుడు స్నో మౌంటైన్స్ తక్కువ ఉంది, అంటే మౌంటైన్స్ పైన స్నో తక్కువ ఉంది. ఎట్లయితే చీకటి అవుతుందో అట్లా స్నో ఎరుగుకుంటూ వస్తుంది. అది ఎంత ఎరుగుతుందంటే ఆల్మోస్ట్ మొత్తం ఫామ్ అయిపోయింది మౌంటైన్స్ పైన. వెళ్ళేటప్పుడు లైట్ ఉంది అక్కడక్కడ, మొత్తం మేఘాలు ఉన్నాయి. మేఘాలు, మౌంటైన్స్, ఆ స్నో. చెప్తున్నాను కదా, అసలు ఎంత చూసినా కూడా కళ్ళు సరిపోవు, రెండు కళ్ళు సరిపోవు అన్నట్టు పుచ్చ ఉన్నాయి వ్యూస్ అయితే. నాన్ స్టాప్ వస్తూనే ఉన్నాయి వెహికల్స్. నాకు తెలిసి ముంగట దగ్గర ఆపినట్టున్నారు, ఒకటేసారి వదిలేసిండేమో. ఇంకా వస్తూనే ఉన్నాయి. మనం కరెక్ట్ దీని కిందనే ఉన్నాం. రైట్, అయిపోయినాయి వెహికల్స్ కూడా. ఒకటేసారి ఎన్ని వచ్చినాయి ఒకసారి కాల్ చేసి చెప్పు, వెహికల్స్ ఎక్కువ వస్తున్నాయి చూసుకొని రండి అని చెప్పేశాను. మన రోడ్ కూడా చిన్నగా ఉంది ఆ ప్లేస్లో. వాటర్ సౌండ్ ఎంతగానో వస్తుంది, అది వెళ్ళేటప్పుడు ఇంత సౌండ్ రాలేదు, ఇప్పుడు మాత్రం టూ మచ్ సౌండ్ వస్తున్నది వాటర్ది. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఈ నుంచి 6 దాకా. అసలు వచ్చే వెహికల్స్ ఎట్లా వస్తాయి, ఇవన్నీ క్లియర్గా ఉంది. ఈ వెహికల్స్ ఎట్లా పోతాయి, ఆపోజిట్ వెహికల్స్ క్లియర్గా ఉంది. సూర్యు మనకి ఇంత మంచి బెనిఫిట్స్ ఉంటాయి అన్నట్టు టూ వీలర్తో. ఆల్మోస్ట్ మనం వెళ్ళిపోవచ్చు. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉన్నా. అసలు ఆ రెడ్ లైట్లు కనిపిస్తున్నాయి లేదో కానీ కెమెరాలో క్లియర్గా టోటల్ ఫుల్ జామ్ అయిపోయింది. ఇంకా కూడా ఒక దగ్గర 1 కిలోమీటర్ నుంచి ట్రాఫిక్ ఉన్నది. ముంగటైతే ఇక చెప్పలేము 1 కిలోమీటర్ 2 3 అని అంతా మనం ట్రాఫిక్ ఉన్నది. అసలు ఎందుకు జామ్ అయిందో ఏమో ఇంతగానం. ఒక్కసారి వెహికల్స్ స్టక్ అయినాయంటే ఇట్లనే ఉంటుంది ఇక్కడ పరిస్థితి. కష్టం, మీరు కొన్ని 3-4 అవర్స్ అయితే పడుతుంది ఇది క్లియర్ కానికి మొత్తం. ఇట్లా చిన్న చిన్న స్పేస్ దొరికినా కూడా వెళ్ళిపోతున్నాం. అది పెట్రోల్ నెయ్యి అని రాసిండు, దీంట్లో డీజిల్ నెయ్యి అని రాసిండా. అంతే, డీజిల్ నెయ్యి. మరి గిన్నె బండ్లు ఎందుకు పార్క్ చేసిండు, ఏం నెయ్యితో? ఏమైనా వస్తుంది నీ వెహికల్ పెట్రోల్? మనది కాదు, ఈ పెట్రోల్ డీజిల్ ఏమన్నా వస్తున్నాయా మరి? వాళ్ళు ఏమన్నా రాసి పెట్టిండైతే. ఉత్తరకాశీకి అయితే రీచ్ అయిపోయాను, బట్ మన బుల్లర్ అయితే ఇంకా రాలేదు. టైం పడుతుంది, వాళ్ళకి ఒక హాఫ్ అన్ అవర్ పట్టవచ్చు. ఇక్కడ పెట్రోల్ ఇది కూడా ఫుల్ ఉన్నది కదా, స్టాక్ ఉండదు. రూమ్ దగ్గర కాబట్టి ఫస్ట్ రూమ్కి వెళ్ళిపోదాం. నిన్న ఎక్కడైతే స్టే చేసినామో అదే రూమ్లో స్టే చేద్దాం ఈరోజు కూడా. హోటల్ కృష్ణ ప్యాలెస్. సో నిన్న మనం ఉన్నది ఇక్కడనే, మళ్ళీ ఇక్కడికే వచ్చేసినాము. మరి మనం వెహికల్ ఇంకా రాలేదు, ఇక్కడికి రమ్మని చెప్పేసి ఉన్నాం వాళ్ళని కూడా. బుల్లెరో వస్తే
మన బండి ఇక్కడనే దింపేస్తే మార్నింగ్ మెకానిక్ తీసుకొని వచ్చు, కీ రిజిస్టర్ని తీసుకొని ఇక్కడికే వచ్చేస్తాం మనం, అయిపోతుంది. ఇప్పటికీ లేట్ అయిపోయింది, నిద్ర కూడా బాగా వస్తుంది. ఫస్ట్ రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకుంటే మార్నింగ్ వరకు రిలాక్స్ అయిపోవచ్చు. స్నానం చేసి ఉత్తరకాశీకే వెళ్తున్నాం. నిన్న దర్శనం చేసుకున్నాం, మళ్ళీ ఈరోజు సెకండ్ టైం. సో దర్శనం కంప్లీట్ చేసుకొని కీ అతన్ని కూడా తీసుకొస్తే బైక్ రిపేర్ అయిపోతే కేదార్నాథ్కి స్టార్ట్ అయిపోవచ్చు. కడుపు నిండిందా నీకు? మెకానిక్నే తీసుకొని వచ్చినాము. లాక్ సెట్ ఓపెన్ చేసి ఆ కీ చేసే దగ్గరికి తీసుకెళ్తే ఆయన అప్పుడు చేసిస్తా అంటున్నాడు. ఉత్తరకాశీ మొత్తంలో ఆయన ఒక్కనే ఉన్నాడు. సో ఆయన డిమాండ్ ఎట్లుందంటే, నేను రాను, మీరే లాక్ సెట్ ఓపెన్ చేసి తీసుకురండి అని చెప్పేసి అంటున్నాడు. సో నేనైతే తీసుకొచ్చినాము. అది పెద్ద కథ ఉంది కదా, ఎన్ని గానం నట్లు ఓపెన్ చేస్తున్నాడు. ఇప్పుడు అది ఓపెన్ చేసి లాక్ సెట్ తీసుకుని ఆయన దగ్గరికి వెళ్తే అప్పుడు డూప్లికేట్ కీ చేసి ఇస్తాడు ఆయన. అయ్యో నా ఫైనల్గా అయితే ఓపెన్ అయిపోయింది. దీన్ని పోయి నేను తాళం చేయించుకున్నాను. ఇక కీ కంప్లీట్ చేసుకొని వచ్చేదాకా మన టిఫిన్ ఇదే. ఇక ఎంత తీసుకుని తాళంకి? 150 దానికి ఫిట్టింగ్ 200. బర్గమన్ తాళం అయితే రెడీ అయిపోయింది. తాళం వచ్చింది కదా, స్టార్ట్ అయిదాం అనుకునే లోపే ఇది పరిస్థితి. మొత్తం రాళ్ళ వర్షం పడుతున్నది. ఫుల్ వర్షం. మళ్ళీ మొగులు చూస్తే ఇక్కడ లేదు, ఇక్కడ పైన ఫుల్ ఉన్నది. ఇది తగ్గే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు చూస్తుంటే. అట్లా ఉంటుంది మన అదృష్టం. జై శ్రీరామ్. ఫైనల్ అయితే వర్షం తగ్గిపోయింది, కొద్దిగా ఎండ కూడా వస్తున్నది. ఉత్తరకాశీ నుంచి అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. 1 అవుతుంది టైం. నాకు ఇక్కడ నుంచి సోన్ప్రయాగ్ 235 కిలోమీటర్స్ ఉన్నది. 7 అవర్స్ చూపిస్తుంది. అది చూపెట్టిన టైంకి అయితే ఎట్లనే వెళ్ళాం మనం 7 అవర్స్లో. సో 7 దగ్గర ఇంకొక 3 అవర్స్ ఎక్కువ వేసుకున్నా కూడా 10 అవర్స్లో అయితే రీచ్ అవుతాం. 10 అవర్స్ కూడా నాన్ స్టాప్ వెళ్తే రీచ్ అవుతాం. మళ్ళీ ఎక్కడన్నా ఫోటోషూట్ కాగినా లేకపోతే టీ బ్రేక్ అని నార్మల్ ఇంకా బ్రేక్ తీసుకున్నా కూడా టైం పడుతుంది ఎట్లన్నా. అయినా ఓకే, బండి వర్క్ అయిపోయింది కాబట్టి బైక్ కూడా ప్రాబ్లం లేదు. కీ గురించి టెన్షన్ ఉండే, ఒకవేళ బైక్కి రిజిస్ట్రేషన్ లేకపోతే ప్రాబ్లం అవుతుండే. ఇక్కడనే తినేసి అయితే స్టార్ట్ అయినాం మేము. మనకు అక్కడ దాకా లంచ్ బ్రేక్ అయితే ఏమి ఉండదు. ఇక డైరెక్ట్ సోన్ప్రయాగ్లో రూమ్ తీసుకొని డిన్నర్ చేయొచ్చు. నాలుగు ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇట్లా మీద. మొత్తం ల్యాండ్ స్లైడ్ కాకుండా పెద్ద పెద్ద నీళ్ళు కొట్టేసి జాలింగ్ పెట్టేస్తున్నారు. కొన్ని దగ్గర ఆపొచ్చు దాంతో, అంతే. అమితే అంతా అదే టైంలో అయితేనే ఉంటుంది ల్యాండ్ స్లైడ్. అది ఒక్కొక్కసారి ల్యాండ్ స్లైడ్ అయితే మాత్రం మరీ ఘోరంగా, అసలు రోడ్డు తొందరగా క్లియర్ కాదు అని అంత అవుతున్నాయి అవి.
మేము వచ్చిన ఇంతవరకు అయితే ఎక్కడ కూడా పెద్దగా అయితే కాలేదు, ప్రతి దగ్గర చిన్నగా అయింది. అది కూడా మేము వచ్చేందుకు బైక్స్ వెళ్ళేంత అయితే క్లియర్ అయిపోయింది. ఇక్కడ కూడా వర్క్ నడుస్తుంది సేమ్ అదే. పెద్ద పెద్ద సల్లక్కలు పెట్టేసాము డైరెక్ట్ అట్లా. ట్యాంక్ ఫుల్ ఏం చేసుకున్నాం 3 బండ్లలో. ఇంకా 2 బైక్స్ అయితే ముందుకు వెళ్ళిపోయినాయి. సో వాళ్ళు ముంగరెక్కడైనా ఏం చేసుకుంటారు. ఉత్తరకాశీలో 4 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఉత్తరకాశీ ఎంట్రన్స్లో ఒకటి ఉంది, సిటీలో 2 ఉన్నాయి, అవుట్స్కట్లో ఒకటి ఉంది. ఏ పెట్రోల్ బంక్లో కూడా పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, నో స్టాక్ అని చెప్పి పెట్టేసిండ్రు. నో స్టాక్ అని పెట్టినా కూడా ట్రావెలర్లు, ప్రైవేట్ కార్స్ అన్నీ లైన్ కట్టినాయి నైట్ నుంచి. మేము ముందు ఎక్కడైనా కొట్టించుకోవచ్చు అని చెప్పేసి అయితే బ్లాక్లో తీసుకొని బయటకు వచ్చేసినాము. సో ఇక్కడైతే పెట్రోల్ బంక్ ఉండే, ట్యాంక్ ఫుల్ చేయించుకోండి. ఇప్పుడు సోన్ ట్రాక్ దాకా మనకు ప్రాబ్లం లేదు. నేషనల్ హైవే 34 నుంచి వెళ్తున్నాము. ఇప్పుడు ఉత్తరకాశీ నుంచి మ్యాప్ పెట్టుకుంటే మనకి డైరెక్ట్ సోన్ ట్రాక్కి వేరే రూట్ చూపిస్తుంది. అది సింగిల్ హైవే, ఓన్లీ 2 వీలర్స్ కార్స్ మాత్రమే వెళ్తాయి. ఇంకా 2 వీలర్స్ ఎక్కువ, కార్స్ కూడా తక్కువ వెళ్తాయి అని చెప్పేసి అన్నారు. ఈ రూట్లో మాత్రం రోడ్స్ అయితే బాగున్నాయి, ఈ రూట్లో మాత్రం అన్నీ వెళ్తున్నాయి. రోడ్స్ బాగున్నాయి కాబట్టి ఈ రూట్ తీసుకోవాలి బెటర్ మనం కూడా. ఎందుకంటే మేము ఇంతకుముందు వచ్చినప్పుడు ఆ రూట్లో వెళ్ళినాము, నాకు జర్నీ కూడా లేట్ అవుతుంది. కిలోమీటర్స్ 30-40 కిలోమీటర్స్ తక్కువ ఉన్నా కూడా నాకు జర్నీ టైం ఎక్కువ చూపిస్తుంది అక్కడ. ఈ రూట్లో 40 కిలోమీటర్స్ ఎక్కువ ఉన్నా తొందరగా రీచ్ అవుతున్నాం, రోడ్స్ బాగున్నాయి కాబట్టి. సో లోకల్స్ వాళ్ళని అడిగి ఈ రూట్ తీసుకోవడం బెటర్ మనం కూడా. ఎందుకంటే మ్యాప్ చూసుకుంటే షార్ట్ కట్ చూపిస్తున్నాయి, మనకి షార్ట్ కట్స్ వెళ్తే లేట్ కూడా అవుతుంటుంది. మ్యాప్ని నమ్మడం కన్నా లోకల్స్ వాళ్ళని ఎవరైనా అడిగి రూట్ డిసైడ్ అవ్వడం కొద్దిగా బెటర్ మనకు. మేము స్టార్ట్ అయ్యి 500-600 కిలోమీటర్స్ అవుతుంది. ఈ 600 కిలోమీటర్స్లో ఇంత స్పీడ్ మెయింటైన్ ఎప్పుడు చేయలేదు. ఈ రోడ్లలో అంత స్పీడ్ మెయింటైన్ చేస్తున్నది. ఎంత MS-34లో ఉన్నాము, ఎంత మంచి రోడ్ చూసుకుంటే అంత కిలోమీటర్లు పెరుగుతున్నది. రోడ్ ఎట్లుంది చూడండి ఒకసారి, మొత్తం తిరుగుడే. ఇది రూట్ మ్యాప్ మొత్తం మనది, ఇండియా మ్యాప్ లాగానే మీరు. ఇక్కడ సోన్ప్రయాగ్ ఎంతెంత వెళ్తున్నామో అంత కిలోమీటర్లు పెరుగుతూనే ఉన్నాయి. అంటే మంచి హైవే వేసుకుంటున్నాము కానీ కిలోమీటర్లు మాత్రం ఎక్కువైతేనే ఉన్నాయి. అయినా పర్లేదు, ఎంత వస్తే అంత. వీలైనంత తొందరగా సోన్ప్రయాగ్ రీచ్ అయిపోతే ఎర్లీ మార్నింగ్ తొందర లేచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేయవచ్చు. కొన్ని రూల్స్ చూస్తుంటే ఎంత క్రౌడ్ ఉంది అసలు, జనాలు ఉంది అసలు. ట్రెక్కింగ్ చేసే ఛాన్స్ లేదా ఇక, అంటే గంటలు వెయిట్ చేయాల్సిందే అన్నట్టు ఉన్నారు పబ్లిక్ అంతా. అంటే అది ఇప్పటికైనా రియల్ ఫేకా అనేది మనం వెళ్తే కానీ చెప్పలేము. మొత్తం మనం కూడా కొన్ని గంటలు రీచ్ అయిపోతాం, మనకు కూడా అర్థమవుతుంది సిచ్యువేషన్ ఏంది అనేది. అందరం ఇట్లా వెళ్తుంటే ఏమన్నా ఫీల్ ఉందా అసలు? అంటే ఈ వ్యూ అంతా ఒక హ్యాపీనెస్ అయితే అందరం ఒక దగ్గర రైడ్ చేస్తుంటే ఒక హ్యాపీనెస్ అన్నట్టు మంచి అనిపిస్తుంది అది. తొక్కుతే స్పీడ్ పోవాలా, తొక్కు మళ్ళీ ఎక్కువ రైట్, ఇంకా స్పీడ్
ఇంకా స్పీడ్లకు ఇప్పుడు నడిపినట్టు పరిస్థితి వామపోయిరా నడుపుని వస్తున్నా ఆపియాల రెండు వేలు అయ్యండి ఉల్టా బయట పెట్టి ఇట్లా అదే అన్న ప్రేమ పక్షి అన్న ఏమైందేనా లవ్లో పడ్డావా ఇట్లా మంచిగా ఇంట్లో గొడవ నుంచి ఇంట్లో ఇట్లా చేయబెట్టుకొని ये पंचर पे पंचर हुआ है। ये बड़ा हो चुका है अब। इसमें मशरूम ओके ओके ये हवा मार तो कितना चलेगा ये चलेगा नहीं, वैसे भी कुछ देर बाद तुरंत निकल जाएगी इससे हवा। ये गर्मी में थोड़ी 150 किलोमीटर चलाया। हाँ वो चल रही है, लेकिन इसमें हवा कम थी। अगर वही। आपको रिस्क लेना है तो आप ले सकते हो, ऐसा कुछ। वो पूरे रफ कर रहे हो भैया ये एक दूसरी कील लगी हुई है ना अंदर से, उसे तो मैं इसी के साथ ही कर दूंगा ठीक, क्योंकि ये जो दूसरा पंचर है ये वाला है आपका जो अंदर से लगा रखा है, ये वाला ये साइड में हुआ है, ये देखो इस वजह से टिक नहीं पा रहा है। ये इसमें मशरूम लगेगा और यहाँ पे एक कील लगी हुई थी ना जो मेरे हाथ पे टच होगी, उसमें नॉर्मल पीस मार दूंगा, ठीक है रास्ते में दिक्कत नहीं आएगी फिर। ఆడ బోర్డు ఉంది 103 వచ్చినాం, మనకి ఇంకా 200 చూపిస్తున్నది. మరి ఎట్లా మరి అదే కదా ఇంకా మరీ లాంగ్ అయిపోతున్నది. ఫస్ట్ చూసినప్పుడు 40 కిలోమీటర్స్ పెట్టింది మనకి, ఇప్పుడు 100 వచ్చినా కూడా ఇంకా 200 చూపిస్తున్నది. చలో తీరే శ్రీనగర్ ఇంకా 44 కిలోమీటర్స్ ఉంది మనకు, మొత్తం దగ్గర 150 కిలోమీటర్స్ ఉంది సోన్ప్రయాగ్ వరకు అయితే. అంటే ఎట్లయితే వెళ్తున్నాము ఈ హైవేలో అట్లా కిలోమీటర్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఇంకా స్టార్ట్ అయినప్పుడు ఉత్తరకాశీలో 230 కిలోమీటర్స్ ఉండే, సో మనం ఈ హైవే సెలెక్ట్ చేసుకుంటే ఒక 30 కిలోమీటర్స్ పెరిగింది. బట్ ఎట్లయితే మనం 100 కిలోమీటర్స్ రీచ్ అయినాము, 100 కిలోమీటర్స్ రీచ్ అయినాం కదా ఇంకా 200 పెట్టింది మనకి. సో ఇప్పటికైతే ఒక 60 కిలోమీటర్స్ వచ్చినాము, టోటల్ 160 వరకు అయితే వచ్చినాము. అయినా కూడా మనకి 150 వరకు చూపిస్తుంది. టోటల్ మనకి ఉత్తరకాశీ నుంచి దగ్గర 300 కిలోమీటర్స్ వస్తున్నది సోన్ప్రయాగ్కి ఈ హైవే నుంచి వెళ్తే మనం. అదే హైవే కాకుండా షార్ట్ కట్ వెళ్ళి ఉంటే మనకి 230 220లో మనకు సోన్ప్రయాగ్ వచ్చేస్తుండే. మనం శ్రీనగర్ క్రాస్ అయ్యి అవుట్స్కట్లో మనం వస్తుండే, మనకు శ్రీనగర్ టచ్ రాకపోతుండే. షేర్ వేసడానికి డైరెక్ట్ రప్పకుండా పరీక్షలు పెట్టుకుంటే రప్పిస్తుంది మమ్మల్ని. ఎందుకంటే యమునోత్రి గంగోత్రి అంటే ఈజీగా ఇట్లా దర్శనం అయిపోయింది. బట్ గంగోత్రి తర్వాత అన్న బండి తాళం పోయింది. ఫస్ట్ టాస్క్ అది ఉత్తరకాశీకి తీసుకొచ్చి డూప్లికేట్ కీ చేయించినాం, ఆ టాస్క్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ వచ్చేసి ఏదైతే బులెరోలో వెహికల్ ఇచ్చినామో అదే బులెరో అన్న హెల్మెట్ మర్చిపోయిండు. మళ్ళీ హెల్మెట్ మర్చిపోతే మార్నింగ్ వెళ్ళి ఆయన నంబర్ ఉంటే కాల్ చేసి హెల్మెట్ తెచ్చుకున్నాము. సెకండ్ టాస్క్ అయిపోయింది. థర్డ్ టాస్క్ వచ్చేసి నితిన్ బండి పంక్చర్ అయింది, పంక్చర్ మీద పంక్చర్, డబుల్ పంక్చర్ చేయించేసుకున్నాం, అదొక టాస్క్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మళ్ళీ అన్న బండి పంక్చర్ అయింది. సో ఇది కూడా చేయించాలంటే దగ్గరలో అయితే ఏ ఊరు లేదు, ఇంకొక 5-6 కిలోమీటర్స్ దాకా ఏ విలేజ్ అయితే లేదని చెప్పేసి అన్నారు ఇక్కడ అడిగితే. సో ముంగట ఎప్పుడైతే విలేజ్ వస్తుందో అప్పుడే పంక్చర్ చేయించేసుకొని సోన్ప్రయాగ్ అయితే స్టార్ట్ అవుతాం. ఎన్ని పరీక్షలు పెట్టినా సరే అవన్నిటిని దాటుకుంటూ రేపు సాయంత్రం వరకైతే నీ దర్శనం చేసుకుంటాం. మధ్యాహ్నం 1 గంటలకు స్టార్ట్ అయినాం, ఇప్పుడు శ్రీనగర్కి అయితే రీచ్ అయినాము. జర్నీ స్టార్ట్ అయ్యి ఆఫ్టర్నూన్ నుంచి
2 బండ్లు పంక్చర్ అయ్యేసరికి అక్కడ ఒక 1 అవర్ తీసేసిన మనం దానికి 6 అవర్స్ పట్టింది. ఇక్కడ నుంచి ఇంకా శ్రీనగర్ నుంచి ఇంకా కేదార్నాథ్ సోన్ప్రయాగ్ 100 కిలోమీటర్స్ ఉంది, 98 కిలోమీటర్స్ ఏమో ఉంది, 3 అవర్స్ చూపిస్తుంది. సో టోటల్ ఇదే హైవే కాబట్టి 3 అవర్స్ వెళ్ళిపోవచ్చు. 8 అవుతుంది, 11-11:30 వరకు అయితే రీచ్ అవుతాం సోన్ప్రయాగ్లో. ధారీదేవి టెంపుల్ 9 కిలోమీటర్స్, రుద్రప్రయాగ్ 25. యాక్చువల్గా వచ్చేటప్పుడు ధారీదేవి దర్శనం చేసుకుందాం అనుకున్నాము, కానీ ఇంత టైం అయితే అనుకోలే. ఈ టైంలో దర్శనం చేసుకునే కన్నా కేదార్నాథ్ కంప్లీట్ చేసేసుకొని రిటర్న్ బద్రీనాథ్కి వెళ్ళేటప్పుడు ధారీదేవి దర్శనం చేసేసుకొని రిషికేష్కి వెళ్ళిపోవచ్చు. ఏమైంది? రన్నింగ్ ఆగిపోయిందా? పెట్రోల్ ఉంది కదా, పవర్ ఆఫ్ అయినట్టు అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అయిందా? బండ్లు సైడ్ కట్టు అన్న ఇది మన అన్న బ్యాటరీ వాట్స్ ఎంత చూపిస్తుంది? చూపిస్తలేదా? ఇది ప్రెస్ చేయి. 12.5 వాట్స్ చూపిస్తుంది. ఒకసారి ఆఫ్ చేసి కిక్ కొట్టి ఇద్దాం. సరే పక్కకు పెడుతున్నావు. స్కూటీ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది, ప్రాబ్లం లేకుండే. ఒక 2 మినిట్స్ ఒక 3 మినిట్స్ స్కూటీ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి కిక్ కొడితే అయితే స్టార్ట్ అయిపోయింది. సో చిన్న టెన్షన్ ఉండే ఎందుకు సడన్గా ఆఫ్ అయిందని చెప్పేసి. సో ఇంతకుముందు కూడా పంక్చర్ కాలేదు, అది జస్ట్ గాలి తక్కువ ఉన్నందుకు నల్లి ఏదైతే గాలి పెట్టి నల్లి ఉంటుందో అది ఉంది, అది కూడా కొత్తగా చేసిండ్రు. ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అవి సాల్వ్ చేసుకొని మళ్ళీ రీస్టార్ట్ అవ్వడమే. ఇక తిరుపతి ఇటు ఉంది, మళ్ళీ మనం ఇటు వచ్చి ఇట్లకంచి వెళ్ళాలా. కేదార్నాథ్ 80 ఉంది, బట్ మనకేమో 60 చూపిస్తుంది, 70 చూపిస్తుంది కదా. 10 కిలోమీటర్లు ఎక్కువ వస్తున్నది. బోర్డు పైన చూస్తే 70 కిలోమీటర్లు ఇంకా 2 గంటలు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దగ్గర ఉండిపోయాను. అది నక్సలెట్ ఇంకా 60 కిలోమీటర్లు ఉన్నది. 25 కిలోమీటర్స్ నుంచి ట్రాఫిక్ ఉందని చెప్పేసి అంటున్నాడు హోటల్ అయినా. అంతకన్నా ముందే ఎక్కడ ఆగి రూమ్ తీసుకొని వాడుకొని మార్నింగ్ వెళ్ళామని చెప్తున్నాడు. చూద్దాం, తినైతే స్టార్ట్ అవుదాం. ఎంతవరకు వెళ్తామో అంతవరకు వెళ్ళి రూమ్ అయితే తీసేసుకుందాం. ట్రాఫిక్ లేదనుకుంటే మాత్రం సోన్ప్రయాగ్ దాకా వెళ్దాం. అసలు మామూలుగా లేరు కదా జనం అయితే. రూమ్ దొరకదా నిద్ర మాత్రం ఫుల్ వస్తున్నది. మధ్యాహ్నం 1 గంటలకు స్టార్ట్ అయినాము, ఇప్పుడు 1 అవుతున్నది. 12 గంటల జర్నీ ఉంది మాకు, 300 కిలోమీటర్లకి. ఇప్పుడు కానీ రూమ్ దొరకలేదు అనుకో అంతే ఇక. అసలు ట్రాఫిక్ నాన్ స్టాప్ ఉంది కదా లైన్ అంతా. సోన్ప్రయాగ్ పార్కింగ్ 2 km, గౌరీకుండ్ 6 km, 12 hours తర్వాత రీచ్ అయినాం. వాట్ ఏ జర్నీ. వీళ్ళందరికీ పార్కింగ్ ఇక్కడ ఉందా అసలు? వీళ్ళు ఎక్కడ ఆపుతారు, ఎప్పుడు స్టే చేస్తారు, ట్రెక్కింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? పన్నెండు నుంచి 15 కిలోమీటర్ల ముందు నుంచి లైన్ ఉన్నది. ఇంత లైనా? టూ వీలర్లో కంపల్సరీ అడ్వాంటేజ్ ఉంటుంది. నడు. పార్కింగ్ అస్సలు కాలేదు, కార్లు బైక్లతో మొత్తం నిండిపోయింది.
किधर जाने का है? कहाँ पे पार्किंग? होगा सर, अंदर जाने दो अंदर। अन्ना जा ये लाइन पे लगा। नहीं मैडम चलो मुझे ले दो साथ में जाओ, हेलमेट यहाँ उतार दो, नहीं ये बाइक पे छोड़ना, नहीं छोड़ते नहीं छोड़ते అరే ఎవరితో పెట్టేస్తున్నారా అది షట్టర్ ఓపెన్ చేయడానికంట सबसे आगे। ఓ ఎవరితో పెట్టేసిండ్రు బండ్లన్నీ సోన్ప్రయాగ్లో పార్కింగ్ ప్లేస్ ఇదంతా టూ వీలర్లు కార్లు టోటల్గా ఫుల్ అయిపోయినాయి ఈ పార్కింగ్ ఇంత ఉన్నాయి ఇంకా సోన్ప్రయాగ్ నుంచి 15 to 20 కిలోమీటర్స్ వరకు అయితే ఫుల్ జామ్ అయిపోయింది రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లలో పార్కింగ్ చేసి పెట్టేసిండు వెహికల్స్ అన్నీ మన లైన్ కూడా అంతే ఉన్నది కార్లు వెహికల్స్ ఇంత ఉంటే జనాలు ఇంకెంత ఉండాలి దర్శనానికి Subscribe to my channel.